హైదరాబాద్ మహానగర ఆస్తులు విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువు పట్టులైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజాప్రభుత్వం ఆలోచనలు హైడ్రా ఆచరణలో పెడుతోందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని వారు అన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని గత వారం రోజుల నుండి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేడు విరమించారు. తన పోరాటం అంతం కాదు, ఆరంభం మాత్రమేనని ప్రకటించారు. పోరాటాన్ని వివిధ రూపాల్లో దశల వారీగా ఉధృతం చేస్తామని అన్నారు. ఐక్య కార్యాచరణ ద్వారా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, మేధావుల మద్దతుతో ముందుకు వెళ్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠుడి ఖరీదైన పంచలోహ విగ్రహం మాయమైంది. అయ్యప్ప విగ్రహం కనిపించకపోవడంతో స్థానిక భక్తులు ఆందోళనకు గురయ్యారు. నిత్యం దేవాలయానికి వచ్చే భక్తులు పూజారిని అయ్యప్ప విగ్రహం కోసం ఆరా తీయగా అసలు భాగోతం బయటపడింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం డీడీలు కట్టిన రైతులు అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. అనంతపురం జిల్లా బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన సురేష్ బొమ్మేష్, మెచ్చర్కి చెందిన ఎల్లప్ప అనే రైతులు తమ కంటే వెనుక డీడీలు కట్టిన వారికి మంజూరు చేసి తమకెందుకు ఇవ్వడం లేదంటూ పెట్రోల్ బాటిల్తో బైఠాయించారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు. కేశవ్ నగర్ లో ఉంటున్న సాయి కిరణ్ దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. 1,30,000 విలువ చేసే 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బిల్లులు మంజూరు చేయడానికి 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. సీనియర్ అకౌంటెంట్ ఎస్టీఓ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. బాపట్ల జిల్లా చీరాలలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక హౌసింగ్ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడికి పాల్పడ్డారు. నెల్లూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట లక్ష్మీకుమారి, ఆమె సోదరుడు రామాంజనేయులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారు.